దీన్ని అంటే ఇది ఇది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ మీరు కంట్రోల్ చేయగలిగేది కాదు. ఎందుకంటే యూ కెన్ చూజ్, మీకు వచ్చిన స్క్రిప్ట్స్‌లో మీరు చూస్ చూస్ చేసుకోగలరు తప్ప నాకు ఇదే కావాలి, నేను ఇదే చేస్తానని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ఒక అవును. ఇదైతే ఇవ్వలేరు. లేదు లేదు. నేను చేసిన మిస్టేక్ అదే. హ్మ్. నేనది సరిగ్గా చూస్ చేసుకోలేక నేను ఆగిపోయాను. వెరీ సింపుల్. అగైన్ ఆ భయం అంతే. నేను సరిగ్గా దాన్ని ఒకవేళ ఈ స్టోరీ బావుంది నేను జడ్జ్ చేయలేకపోయా మేబీ. నాకున్న భయాలకి నేను ఆలోచించలేకపోయా. ఒకవేళ ఈ ఓకే. సినిమా చేస్తే మేబీ బావుండొచ్చేమో వి డోంట్ నో. అలా నేను చేయని సినిమా 'ఆర్ఎక్స్ 100'. ఓకే. సో 'ఆర్ఎక్స్ 100' 'పాయల్ రాజ్‌పూత్' క్యారెక్టరా? యాహ్! ఓకే. అప్పుడెంత వాజ్ యాహ్! లాంగ్ బ్యాక్. అగైన్ ఒక 7, 8 ఇయర్స్ ఓహో! ఇప్పుడు బ్యాక్. అందులో కూడా ఇంటిమేట్ సీన్స్ అనేటప్పటికి మళ్ళీ ఎందుకని ఆగిపోయారు. ఓకే. ఇప్పుడు ఆ సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సాంగ్ హిట్. అజయ్ గారు బ్యూటిఫుల్‌గా చూపెట్టారు. వల్గర్‌గా లేదెక్కడ. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా నెగెటివ్‌గా మారుతది కదా! ఇట్స్ ఎ గుడ్ క్యారెక్టర్. నాకు స్టోరీ నచ్చింది. హ్మ్. కానీ ఐ వాస్ స్కేర్డ్ థట్ ఇప్పుడు ఇది మళ్ళీ వల్గర్‌గా అయిపోతే ఏమైపోతది ఓకే. అన్న దాంతో దట్ ఈస్ వన్ ఫిల్మ్ ఐ కుడెంట్ డూ ఇట్. సో, ఇప్పుడు దానికి రిగ్రెట్ ఫీల్ అవుతారేమో. అయితే నా తర్వాత నేను సార్‌తో కూడా మాట్లాడాను. సార్ ఆ రోజు నాకు అర్థం కాలేదు. నేను భయపడ్డాను. నేను చేయలేకపోయాను. ఐ రియల్లీ రిగ్రెట్ దట్. ఓకే. బాగుండేదేమో చేసుంటే. బట్ వి నెవర్ నో. సీ ట్రూ. మనం అనుకున్నట్టు అన్నీ అయితాయని లేదు. నిజంగా చేసుంటే అది బాగుండకపోతే హిట్ అవ్వకపోయుంటే నేను ఇలా బాధపడేదాన్ని కాదు. సో వి అవును. నెవర్ నో. అండ్ అతను